హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో, ఈరోజు నేనేంటంటే, ప్రతి డెర్మటాలజీ ప్రిస్క్రిప్షన్‌లో ఉండే ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మాయిశ్చరైజర్స్. సో, అసలు మాయిశ్చరైజర్స్ అనేది ఎందుకింత ఇంపార్టెంట్ డెర్మటాలజీలో? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది మాయిశ్చరైజర్స్‌కి 3 రోల్స్ ఉంటాయి. అదేంటంటే, మన స్కిన్‌లో వాటర్ కంటెంట్‌ని మెయింటైన్ చేస్తుంది, వాటర్ లాస్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీటి వల్ల బ్యారియర్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దట్స్ వై మాయిశ్చరైజర్స్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కండిషన్స్. సో, ఈ స్కిన్ కండిషన్స్ కామన్‌గా అంటే ఇప్పుడు కొంతమంది ఎక్స్‌ట్రీమ్ డ్రై స్కిన్‌తో గానీ, ఎటోపిక్ స్కిన్‌తో వచ్చే వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్‌లో వీళ్ళలో ఏంటంటే మోస్ట్ కామన్‌గా మేము రాసేదేంటంటే మాయిశ్చరైజర్. సో, ఈ మాయిశ్చరైజర్స్ చూజ్ చేసుకునేది చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్‌కి యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే గనక ఎక్కువ యాక్నే రావచ్చు. సో, ఏంటంటే మాయిశ్చరైజర్‌లో ఏంటంటే మనం చూసుకోవాల్సింది హ్యూమాక్టెన్స్, అక్లూజివ్, ఎమోలియన్స్ ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. కాకపోతే ఏంటంటే హ్యూమాక్టెన్స్ అంటే బేసిక్ ఏందంటే ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న వాటర్‌ని అబ్జర్వ్ చేసేసి మన స్కిన్‌లో వాటర్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. సో, దీస్ ఆర్ కాల్డ్ హ్యూమాక్టెన్స్. సో, అసలు హ్యూమాక్టెన్స్‌లో మనం కామన్‌గా ఏవి హ్యూమాక్టెన్స్ అంటే ఫస్ట్ థింగ్ హనీ. అంటే జనరల్‌గా ఇంతకుముందు పెద్దవాళ్ళు హనీ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే గ్లిజరిన్ గానీ, హైల్యూరోనిక్ యాసిడ్ దీస్ ఆర్ లైక్ ఎ హ్యూమాక్టెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్లూజివ్. అంటే ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ఎ థిక్ లేయర్. స్కిన్ మీద ఒక థిక్ లేయర్ ఫార్మ్ చేసేసి అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద వాటర్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎమోలియన్స్. ఎమోలియన్స్ అంటే నథింగ్ బట్ అంటే ఒక స్కిన్‌ని సాఫ్ట్, సపుల్ ఫీలింగ్ తేవడానికి యూజ్ అయ్యే ఎమోలియన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళకి ఏ ప్రొడక్ట్ వాడాలి, ఏ ఎమోలియన్స్ వాడాలి, ఏ మాయిశ్చరైజర్స్ వాడాలి. సో, ఇప్పుడు మనకి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి థిక్ కన్సిస్టెన్సీ ఉన్న క్రీమ్ బేస్డ్ ఫార్ములేషన్స్ విత్ అక్లూజివ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లైక్ పెట్రోలాటమ్. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వెరీ లైట్, నాన్ కొమెడోజెనిక్, ఆయిల్ ఫ్రీ ఉన్న మాయిశ్చరైజర్స్ ఎస్పెషల్లీ లైక్ హైల్యూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్ బేస్డ్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ స్కిన్ వాళ్ళకి జనరల్‌గా ఏంటంటే స్కిన్ అనేది చాలా థిన్ ఉంటుంది. వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. కొంచెం అంటే కొన్ని రకాల యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటూ లైక్ పెప్టైడ్స్, రెటినాయిడ్ ఉండే మాయిశ్చరైజర్స్ అనేది బెస్ట్ బెనిఫిట్ ఇస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ హైపో అలర్జెనిక్ ఇవి 2 చూసుకోవాలి. అండ్ ద సేమ్ టైమ్ కిడ్స్‌కి అంటే సెన్సిటివ్ స్కిన్నే కాకుండా న్యూ బోర్న్ బేబీస్‌కి, కిడ్స్‌కి ఏంటంటే ఆల్వేస్ చూజ్ ఎ good moisturizer with occlusive component. So choose the moisturizers wisely, not based on the media effect. Thank you.